ఏం చేస్తున్నావో తెలుసా? మిర్చి బజ్జీ. ఇలా కాకపోతే ఇదో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సన్లైట్ చూసారా ఎలా పడుతుందో, డైరెక్ట్గా మొహం మీద అంటుంది. అరే మా వారు అడ్డం వచ్చి నుంచున్నారు. థ్యాంక్ యూ. ఇదో వేడి వేడి మిర్చి బజ్జీ, అలాగే వేడి వేడిగా ఆనియన్ పకోడీ. ఇది పిల్లల కోసం, ఇది మా కోసం. మనం ఇంట్లో చేసుకుంటే ఒకేసారి 2 వెరైటీలు చేసుకోవచ్చు. లో ఆఫ్ కాస్ట్ కదా, అండ్ టేస్టీ, ఇంకా హెల్దీ కూడా. మీరు బజ్జీలు ఇంకా పకోడీలు ఇంట్లో చేసుకున్నవి ప్రిఫర్ చేస్తారా, లేదంటే బయట నుంచి సింపుల్గా తెచ్చేసుకుంటారా? నేనైతే ఇంట్లోనే చేస్తాను. ఎంత బాగుందో. ఎన్ని బజ్జీలైనా తినేయచ్చు ఇట్లాగా. బజ్జీలు తిని తిని బజ్జీలాగా అయిపోతారు అనుకోవద్దు. వన్స్ ఇన్ ఏ వైల్, నేను మంత్కి ఒకసారి కూడా చేయను. డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. అప్పుడు మాత్రం చేసినప్పుడు గట్టిగా తింటాము. బజ్జీలు అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా బయట కొనుక్కోకుండా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.